మధ్యాహ్నం వెళ్ళిపోవాలి. 3 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ జిల్లాలో మేడం గారికి సన్మానం చేస్తారు, జిల్లాలో డిఈఓ గారి సమక్షంలో చేస్తారు. అందుకని చెప్పేసి మనం ముందుగా ఈ మార్నింగ్ ఉదయం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటా ఉన్నాను. దీంట్లో ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించవలసిందిగా మన హెడ్ మాస్టర్ మేడం గారిని కోరుతాను. అలాగే 9th క్లాస్ తరగతి ఉపాధ్యాయులు పద్మజ మేడం గారు, అలాగే 8th క్లాస్ తరగతి ఉపాధ్యాయులు సరస్వతి మేడం గారు, 7వ తరగతి తరగతి ఉపాధ్యాయులు జబీసాని అలాగే మన తెలుగు ఉపాధ్యాయులు జయరాజు గారు. ముందుగా మనము ఈ రోజుకి కారణం తెలుసుగా ఎవరు? వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయుడిగా పనిచేసి రాష్ట్రపతి హోదాకి వెలిగి ఉపాధ్యాయ వృత్తికి వెళ్ళినటువంటి ఆ మహానీయుడిని ముందుగా సన్మానం చేసుకొని ఆ తర్వాత మనం మిగతా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు రైతు ఎలా మనకి దేశానికి వెన్నెముక్కో మన సొసైటీకి ఉపాధ్యాయులు కూడా అలాగే వెన్నెముక్క. నేను 1 to 5th ప్రైమరీ స్కూల్లో చదివాను. అక్కడ హిందీ అంత పర్ఫెక్ట్గా ఉండేది కాదు, ఇంగ్లీష్ కూడా అంత ఉండేది కాదు. నేను 6th నుంచి ఇక్కడికి వచ్చాక ఇప్పుడు 8th క్లాస్ 3 yearsలో ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా చదివేటట్టు, హిందీ పర్ఫెక్ట్గా చదివేటట్టు నన్ను సహకరించిన ఇంగ్లీష్ సార్కి నా హృదయపూర్వక వందనాలు. అండ్ మ్యాథ్స్ మ్యామ్ చెప్తారు ఎప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు కింద పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు మంచిగా నిలబడతాయి. అలాగే మనం 6th నుంచి మంచిగా మ్యాథ్స్ నేర్చుకుంటానే 10th జీపీ వస్తుంది అని చెప్తారు ఇప్పుడు. అలాగే సార్ బయాలజీ సార్, తెలుగు సార్ అంతా ఏదైనా లెసన్స్ క్లారిఫై బాగా చెప్తారు. అండ్ హెచ్ఎం మ్యామ్ అన్నిట్లో బాగా గైడెన్స్ ఇస్తారు. ఫిజిక్స్ మ్యామ్ లెసన్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే అది క్లాస్లో కొంచెం చదివే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా బాగా చదివేటట్టు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. నన్ను ఇంతగానో ప్రోత్సహించిన ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక వందనాలు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. అందరికీ హెచ్ఎం మేడం కంగ్రాచులేషన్స్. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఫిజిక్స్, ఎందుకంటే ఒకరోజు FA1లో 6 marks రావడం వల్ల ఒక అందుకోసం కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాను మేడం వల్ల. మేము కొద్దిగా నెక్స్ట్ సబ్జెక్ట్ హిందీ సబ్జెక్ట్ మాస్టర్జీ నాకు ఎప్పుడైనా ఏమడిగినా ఒక క్వశ్చన్స్ అడిగిన దానికి ఆన్సర్ చెప్తారు. ఎన్నిసార్లు అడిగినా ఏం అనరు. నాకు బయాలజీ సార్ డ్రాయింగ్ నేర్పించారు, వారు విక్రేత డ్రాయింగ్ మాస్టర్ అనుకుంటా. అందుకోసమే ఇంగ్లీష్ సార్ ఎప్పుడు కొట్టినా నేను ఏమనుకునేటోని కాదు. అయినా చదువుకోవాలని కొడతాడు, కానీ ఏం కోపంతో కొట్టరు. మన నుంచి ఏదైనా ఆశించాలనే కొడతారులే, కానీ ఏం చేయరు. థ్యాంక్ యూ. నా పేరు పవన్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు. మనం చాలా అదృష్టవంతులం, బికాస్ వీళ్ళంతా చాలా సీనియర్ ఉపాధ్యాయులు. వీళ్ళకున్న అనుభవం మొత్తం మనకి నేర్పించి మనల్ని పాసరికి పంపాలని చాలా
ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన హెచ్ఎం మేడం, కంగ్రాచులేషన్ మేడం. ఫస్ట్గా ఇంగ్లీష్ సార్ చాలా మంచిగా చెప్తారు పాఠాలు, మరియు లెటర్స్, నోటీస్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని మంచిగా చెప్తారు. ఫిజిక్స్ మేడం, నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం మేడం. మీరు చెప్తుంటే చాలా చాలా మంచిగా అర్థమవుతుంది మేడం. మ్యాథ్స్ అంటే నాకు ఇంకా చాలా ఇష్టం మేడం, ఫిజిక్స్ కన్నా. బాగా చెప్తారు మేడం, ఫార్ములాస్ మేడం. ఇంకా బయాలజీ సార్ డయాగ్రామ్స్ బాగా వేస్తారు సార్. మీరు ముందుగా నాకు ఇష్టమైన సార్ ఎవరంటే పీటీ సార్. నాకు ఎక్కువ గైడెన్స్ చెప్తారు. పద్మజ మేడం ఎక్కువ ఫిజిక్స్ మంచిగా చెప్తారు. నాకు మొన్న FA1లో బాగా బెస్ మార్క్స్ వచ్చాయి. తర్వాత మొత్తం ఎలా చదవాలో ఎలా చెప్పారు. తర్వాత పాస్ మార్క్స్ వచ్చాయి నాకు. తర్వాత సరస్వతి మేడం మ్యాథ్స్ని ఎలా చేయాలో అర్థమయ్యేలా చెప్తారు. తర్వాత సార్ కొంచెం సార్ అంటే బాగా నాకు. నెక్స్ట్ బయాలజీ సార్. ఫస్ట్ బయాలజీ సార్ గురించి చెప్పాలంటే డ్రాయింగ్స్ బాగా నేర్చుకొని చెప్తారు. తర్వాత ఏవి సార్ హిందీ ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలో కూడా చెప్తారు. ఫస్ట్ నాకు హిందీ రాదు, తర్వాత ఏవి సార్ చెప్పాక బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ తెలుగు సార్ కవితలు, నాటకాలు అన్నీ బాగా రాస్తారు, చెప్తారు. మాకు చాలా చెప్పారు క్లాస్లో. హ్యాపీ టీచర్స్ మేడం, కంగ్రాచులేషన్ మేడం. నాకు ఇష్టమైన ఫిజిక్స్ టీచర్ అంటే చాలా ఇష్టం. ఎంత తిట్టినా కూడా ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. మేడం రైటింగ్ అంటే రాసినప్పుడు ఎందుకు వెరీ గుడ్ పెట్టారో తెలీదు, కానీ ఇంటికి వచ్చాక రైటింగ్ గుడ్ పెట్టేది. ఇంకా చాలా బాగా ప్రాక్టీస్ చేయాలని ఉంటుంది. హెచ్ఎం మేడం అంటే కూడా చాలా ఇష్టం. మేడం తెలుగు చదివిపిస్తే విజయ్ కుమార్ అంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. హెచ్ఎం మేడం అంటే చాలా ఇష్టం నాకు కూడా. మాస్టర్జీ కూడా చాలా ఇష్టం. మాస్టర్జీ ఏమన్నా రాకపోతే నిన్న ఎగ్జామ్ అప్పుడు ఎవరు చదవకపోతే 5 minutes and 10 minutes అని టైం పెడితే అందరు చదివారు, కానీ మాలో ఉన్నది మాకు తెలియదు. నెక్స్ట్ సార్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ చదివిపిస్తారు లెసన్ చెప్పగానే. ఇంకా కాపీ రైటింగ్స్ అంటే అప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యేది, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది కాపీ రైటింగ్స్ వల్ల. నెక్స్ట్ మ్యాథ్స్ అంటే నాకు టఫ్ ఉంటుంది చాలా. మ్యాథ్స్ కూడా ఇష్టం కొంచెం. బయాలజీ అంటే చాలా ఇష్టం. డ్రాయింగ్స్ అంటే ఇంకా ఇష్టం. సార్ కలర్ చాక్ పీస్లు కూడా తెచ్చారు కలర్ చూపించడానికి. తెలుగు సార్ అంటే కవితలు రాయమని ఇంకా నాటకాలు రాయమని చెప్తాడు. ఇంకా లెసన్ కూడా చాలా బాగా చెప్తారు, ఇంకా లోపలికి వెళ్ళి చెప్తారు. పీటీ సార్ అంటే కూడా చాలా ఇష్టం. గేమ్స్ బాగా ఆడిపిస్తారు. మొన్న జిల్లా స్థాయిలోకి తీసుకెళ్లారు, బాగా ఆడారు. సార్ ఇప్పటి నుంచి మంచిగా ఉంటాం సార్, తీసుకెళ్ళండి గేమ్స్కి. మేడం ఓకే మేడం అండ్ శాస్త్రి సార్. నేను ఖమ్మంలో ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు ఏబిసిడ్లు కూడా రావు సార్, 0 మార్క్స్ వచ్చేవి. ఇక్కడికి వచ్చినాక 6th ఇక్కడికి వచ్చినాక అక్కడ హిందీ కూడా బోర్డు మీద చెప్పి మేడం పేపర్స్ ఫ్లవర్స్ అవన్నీ చేసుకునే వాళ్ళు. కానీ మాస్టర్జీ మాత్రం ఎప్పుడు వీళ్ళల్లో ఏదో గొప్పతనం ఉందని నేర్పించేవాళ్ళు. వాళ్ళు నేర్పించారు, మీనింగ్స్ నేర్పించారు. అండ్ ఈరోజు చదివినవి కూడా రేపు ఎస్టీ రాయాలని అన్నారు సార్. అండ్ ఫిజిక్స్ మేడం ఏంటంటే ఈరోజు చదివారు, రేపు అండర్లైన్ చేసి రేపు అవి చదువుకొని స్లిప్ టెస్ట్కి ఈజీ అవుతుంది అండ్ 10th కూడా మీకు ఈజీ అవుతుందని చెప్పారు.
అండ్ హెచ్ఎంఎన్ నేను 6th కల్చరల్ యాక్టివిటీస్లో ఆశా వర్కర్గా యాడ్ చేశాను. అప్పుడు మా మమ్మీ ఏమన్నదంటే తెలుగు మా అమ్మాయికి రాదని చెప్పారు. అయితే మేడం నువ్వు నేర్చుకోవాలని నాకు నేర్పించే 2 monthsలో నేర్చుకున్నాను. అండ్ మేడం చెప్తుండేవాళ్ళు 6th కన్నా ఈ అమ్మాయి మంచిగా ఇప్పుడు క్లాస్కి రాగానే మా రైటింగ్ చూశారు. చూడగానే సార్ ఓన్ మనీతో గోళీలు తెచ్చి మాకు రైటింగ్ నేర్పించారు. రైటింగ్లో మార్పు వచ్చింది, అలాగే చదువులో కూడా మార్పు వచ్చింది సార్. మ్యాథ్స్ మేడం మా క్లాస్కి రాగానే ఫార్ములాస్ నేర్చుకోండి, టేబుల్స్ నేర్చుకోండి, అండ్ ఇంటికి వెళ్ళగానే ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, 10th ఈజీ అవుతుంది, మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పారు. బై సార్ ఎప్పుడు వచ్చినా డ్రాయింగ్స్ వేస్తారు, మీ డ్రాయింగ్స్ వేసినే నువ్వు మంచిగా వేస్తే ఆర్టిస్ట్ అవుతాను మొన్న విజయ్ కుమార్ కూడా అన్నారు. అండ్ మళ్ళీ లెసన్లో కూడా ఏమైనా స్కానింగ్ కోడ్ వస్తే దాన్ని తీసి యాప్లో స్కాన్ చేసి చూపిస్తారు. ఇంగ్లీష్ సార్ వచ్చేటప్పుడు కర్ర పట్టుకొని ఎవరు కొడుతున్నట్టు వస్తే కానీ ఎవరిని కొట్టరు, కామెడీ చేస్తారు. అండ్ పీటీ సార్ కూడా మా ఫుట్బాల్లలో సార్ ఓన్ మనీతో మా షూస్ తెప్పించి ఫుట్బాల్ గేమ్స్ ఆడిపించారు. అండ్ మొన్న వెళ్ళినప్పుడు కూడా మాకు మెడల్స్ వచ్చినప్పుడు మేడం ఫోటో తీసినప్పుడు యూట్యూబ్లో పెట్టినప్పుడు కూడా నేను మా ఫ్యామిలీ చూపించాను. మా వాళ్ళు ఊళ్ళో చెప్పాను, మా అమ్మాయి మా స్కూల్లో వాళ్ళు సెల్లోకి వచ్చాయని నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. I'm from 6th class. Happy Teachers Day for my teachers and my sars. First, my favorite sir is Shastri sir. Shastri sir ఎంత మంచిగా టీచ్ చేస్తారంటే అసలు లెసన్ చెప్తుంటే నాకు అమ్మటే లేచి చదవాలనిపిస్తుంది. తర్వాత పద్మజ మ్యామ్ ఫిజిక్స్ సార్ మ్యాథ్స్ అర్థం కాకపోతే నాకు మంచిగా దగ్గరికి తీసుకొని చెప్తుంది, ఇట్లా కాదు నాన్న అట్లా చెయ్యాలని చెప్తుంది, తర్వాత చెప్తారు. తర్వాత సైన్స్ సార్ ఎంత మంచిగా చెప్తారంటే సైన్స్ కూడా నాకు బాగా అర్థమవుతుంది. ఇంతకుముందు నాకు అసలు సైన్స్ అంటే చిరాకు పుట్టేది, ఇప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. జగదీష్ సార్ డ్రాయింగ్స్ కూడా చాలా మంచిగా వేస్తారు. తర్వాత జైరాజ్ సార్, తర్వాత శతక పద్యాలు ఎంత మంచిగా చెప్తారంటే సారు వాటిలో భావాలు వింటుంటే మమ్మల్ని మర్చిపోయి రాజుల కాలంలో ఉన్నామా అనిపించేది. తర్వాత ఏవి సార్ ఫస్ట్ నాకు హిందీ రానప్పుడు ఏవి సార్ దగ్గరికి తీసుకొని వస్తుంది నాన్న మీకు వస్తుంది మంచిగా రాయాలి అని అంటున్నాడు. తర్వాత హెచ్ఎం మ్యామ్, తర్వాత సోషల్ నాకు క్వశ్చన్ ఆన్సర్స్ రానప్పుడు మ్యామ్ నీకు వస్తున్నాను నువ్వు రోజు ఒక స్టోరీ చదివి చెప్పాలి నాకు అని అనేవారు మ్యామ్. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎం మేడం. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్. అంటే నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు నాకు ముంతాజ్ మ్యామ్ బాగా చెప్పేవారు, ఎందుకంటే నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదు. అంటే పద్మజ మేడం మా క్లాస్ తీసుకున్నప్పుడు చాలా మోటివేట్ అయ్యాను నేను. అంటే నాకు క్లాస్ బాగా ఇష్టం, ఎంత కొట్టినా కానీ మీరే నాకు ఇస్తున్నాను. నెక్స్ట్ శాస్త్రి సార్, నాకు ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉంది బాగా, నేనే ఫస్ట్ రావాలి అందరికంటే, నాకు బాగా రావాలి ఇంగ్లీష్లో ఎవరికి రావద్దు అని అంటారు. నాకు హిందీ అప్పుడు ఆలు కూడా రావు, మాస్టర్జీ బాగా చెప్పేవారు. ఏ 0 మార్క్స్ వచ్చినా కానీ నాకు దగ్గర తీసుకొని అలా కాదు నాన్న ఇలా చేయాలని చేస్తాను. నెక్స్ట్ జయరాజ్ సార్ బాగా కథలు చెప్తారు. రైటింగ్స్ కూడా రైటింగ్ రానప్పుడు గోళీలు పెట్టి రాపిస్తాడు. నెక్స్ట్ హెచ్ఆర్ మేడం అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే సోషల్ బాగా చెప్తారు. నెక్స్ట్ పీటీ సార్, నాకు ఇంతకుముందు గేమ్స్ రావు సార్, ఎందుకంటే మా స్కూల్లో కూడా ఎవరు అట్లా చెప్పారు. అంటే ఇప్పుడు నాకు ఏదైనా కబడ్డీ ఖో అన్నీ మీరే నేర్పిస్తారు. Respected days, respected ma'ams and sirs, happy Teachers Day, sirs and madams. My name is Sri. I am studying 8th class in ZPSS Koichalika. My favorite subject Hindi. ఇంకా ముందు నాకు హిందీ చదవడం అనేది రాదు, కానీ మాస్టర్జీ దగ్గరికి తీసుకోమని చెప్పారు.
కూర్చోబెట్టి తక్కువ మార్క్స్ వచ్చిన ఇలా కాదని చెప్పారు. ఇంగ్లీష్ కూడా నాకు 7th లో మరీ అంత రాదు, కానీ సారు దగ్గరికి తీసుకొని చెప్పారు. సార్ కూడా మ్యామ్, హెచ్ఎం మ్యామ్ మోటివేట్ చేశారు బాగా. నీకు ఎందుకు రాదు, నువ్వు చదివితే చదవగలుగుతావు అని బాగా మోటివేట్ చేయడం వల్ల నేను చదివాను. 8th లో మేము నేర్చుకున్న మా ఫార్ములాస్ వచ్చినాయి. మ్యాథ్స్ కూడా నాకు ఫస్ట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి మ్యామ్, బట్ నెక్స్ట్ టైం FA2లో 20 తెచ్చుకున్నాను. ఫిజిక్స్ మ్యామ్ ఫస్ట్లో నాకు కూడా FA1లో తక్కువ మార్క్స్ వచ్చాయి మ్యామ్, FA2 కల్లా నేను పాస్ మార్క్స్ తెచ్చుకున్నాను. నెక్స్ట్ బయాలజీ సార్, నాకు డ్రాయింగ్ ఎక్కువ రాదు సార్, కానీ మీరు మోటివేట్ చేయడం వల్ల నేను డ్రాయింగ్ కూడా నేర్చుకున్నాను సార్. తెలుగు సార్ కూడా పద్యాలు బాగా చెప్తారు. మొన్న 9th క్లాస్లో 9th 8th క్లాస్ కలిసి అందరినీ కూర్చోబెట్టి లఘు గురించి చెప్పారు మ్యామ్. 9th క్లాస్లో పవన్ అన్నయ్య వచ్చి చేశారు మ్యామ్ బోర్డు మీద. నెక్స్ట్ సాత్విక్ అక్క వెళ్ళింది మ్యామ్, కానీ కొంతమంది చేయలేకపోయారు మ్యామ్. ఆ ప్రాబ్లమ్ని నేను వెళ్ళి సాల్వ్ చేశాను మ్యామ్ లఘు గురువులు. I'm studying 9th class. Happy Teachers Day. Happy Teachers Day. Congratulations, H madam. My favorite subject is maths. ఎందుకంటే నేను 1st క్లాస్ నుంచి నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఈ 8th మేడం మ్యాథ్స్ మేడం అన్నారుగా, నాతో నీకు అందరికంటే బాగా ఇంటెలిజెన్స్ ఉంది, నువ్వు ఖచ్చితంగా మ్యాథ్స్లో ఫస్ట్ వస్తావు అన్నారు. స్టడీయింగ్ 7th క్లాస్ SWSS కోజర్గా. నేను న్యూగడ స్కూల్లో చదువుకున్నాను, కాబట్టి నాకు ఏ సబ్జెక్ట్ రాదు. నా గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి. హెచ్ఎం మేడం చిన్న స్కూల్లో చెప్పారు, ఇది ఎలా చేయాలి అలా చేయాలని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాకు బాగా ఇష్టం. నాకు మాస్టర్జీ ఏ డౌట్ ఉన్నా చెప్తారు. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా నాకు ఇష్టం. మ్యాథ్స్ ఏదైనా డౌట్ ఉంటే మేడం అడుగుతాను. నెక్స్ట్ శాస్త్రి సార్, నాకు ఇంగ్లీష్ బాగా ఇష్టం. నాకు ఇంగ్లీష్ చాలా ఇష్టం. నాకు రీడింగ్ అంటే చాలా ఇష్టం ఇంగ్లీష్లో. నెక్స్ట్ జగదీష్ సార్, మీరు చాలా బాగా డ్రాయింగ్ చేస్తారు సార్. సైన్స్ కూడా బాగా చెప్తారు సార్ మీరు. నెక్స్ట్ తెలుగు సార్, తెలుగు కూడా నాకు చాలా బాగా ఇష్టం. నాకు న్యూవాల్ స్కూల్లో ఉన్నప్పుడు నాకు బాగా తెలుగే వచ్చు, ఏం రాదు. ఇంకా నాకు సోషల్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏం రావచ్చు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఓన్లీ ఒక్క తెలుగే వచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. నాకు ముందుగా ఇష్టమైన టీచర్ సైన్స్ సార్. నాకు ప్రయోగాలు బాగా చేపించేవారు, కానీ ఇప్పుడు నాకు 6th లో మ్యాథ్స్ సరిగ్గా రాబోయేది, కానీ ఇప్పుడు 7th లో మన సరస్వతి మేడం అర్థమయ్యేటట్టు చెప్పేది. అదేవిధంగా మన ఇంగ్లీష్ సార్ నాకు 6th లో కానీ సరిగ్గా రాబోయేది, ఇప్పుడు 7th లో మంచిగా వచ్చేది. మాస్టర్జీ కానీ మంచిగా చెప్పేవారు. ఏదైనా రాబోతే మమ్మల్ని దగ్గరికి తీసుకొని మంచిగా చెప్పేది. అదేవిధంగా మన పిటి సార్ స్పోర్ట్స్ కానీ మంచిగా ఆడిపించారు. మన August 15th రోజు మన స్కూల్లో డెకరేషన్ చేసినట్టు మన పిటి సార్ మంచిగా చేశారు. అదేవిధంగా మన తెలుగు సారు హ్యాండ్ రైటింగ్ రాకపోతే చేతిలో ఎల్స్ అందరూ గోరీలు పెట్టి మంచిగా రాయించేది. సారు బాగా కథలు నాట్యాలు అన్ని చేపించేవాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు మన హెచ్ఎం గారికి ధన్యవాదాలు. Respected HMR, teachers and my dear friends, I'm telling you about Dr. Sarvapalli Radhakrishnan. Dr. Sarvapalli Radhakrishnan was elected. He was the first vice president and the second president of India. He was born on 5th September 1888 in Tamil Nadu, India. His father's name was Sarvapalli
Veeraswamy and his mother name was Sitama. Teacher's Day is the of Dr. Sarvepalli Radhakrishnan. He was a great secular and excellent teacher and the second President of India. Teacher's Day is a best way of ఫస్ట్ తెలుగు సార్ పాఠాలు అర్థం కాకపోయినా మంచి రాజుల గురించి చెప్తారు. తర్వాత సైన్స్ చిరాకు పడుకున్న మంచి చెప్పారు. తర్వాత పద్మజ మేడం మ్యాథ్స్ బిట్ మంచిగా చెప్పారు. హెచ్ఎం మేడం కూడా మంచిగా కేర్ తీసుకుంటుంది. శాస్త్రి సార్ గ్రాండ్ ఫాదర్లా చూసుకుంటాడు. తర్వాత మాస్టర్జీ కానీ హిందీ అర్థం కాకపోతే చెప్తాడు. తర్వాత పీటీ సార్ మన ఇండియా చుట్టూ ఏమేమి దేశాలని క్యాపిటల్ స్టేట్స్ చెప్తాడు. సార్ బ్లెస్సింగ్స్ తీసుకో. మంచి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి ఉద్యోగంతో మంచి హోదాలోకి వెళ్ళాలి.